నమస్తే అండి. సుందరాకాండ 15వ సర్గ హనుమంతుడు సీతాదేవిని దర్శించడం. హనుమంతుడు అశోకవన శోభను చూస్తూ సీత కోసం అటు ఇటు చూస్తూ చిత్రాక్రాంతుడే తిరుగుతున్నాడు. ఆ అశోక వృక్షాలని పూలు ఫలాలు భారంతో తలలు వంగిపోయి హనుమంతుడికి నమస్కారం చేస్తున్నట్లు ఉన్నాయి. ఆ అశోకవనం దేవేంద్రుడి నందనవనం లాగాను కుబేరుడి చైత్ర రథం లాగాను ఉంది. ఆ అశోకవన శోభల్ని చూసి ఆనందించవలసిందే గాని మాటల్లో చెప్పడానికి గాని వర్ణించి చెప్పడానికి కొని అలవి కావటం లేదు. ఆ పుష్పాలని నక్షత్రాలుగా ప్రకాశించడంతో అశోకవనం రెండో ఆకాశం అన్నట్లు ఉంది. ఆ పుష్ప సౌందర్యాలని రత్నరాసుల్లాగా వెలిగిపోవడం వల్ల ఇది రెండో సముద్రము అన్నట్లు ఉంది. ఆ వనమంతా తేనె వాసనతో మత్తెక్కిస్తూ ఉంటుంది. అక్కడ రకరకాల పక్షులు జంతువుల ధ్వనులు అన్ని వేళల్లోనూ వినిపిస్తూ ఉంటాయి. అవి ఆకలిగా ఉన్నప్పుడు ఆ అరుపులు భయంకరంగానూ ఉంటాయి. ఆకలి తీరిన తర్వాత వాటి అరుపులు మనోహరంగా ఉంటాయి. హనుమంతుడు అట్లా అశోకవనంలో ఒక వృక్షంపై నుండి మరొక వృక్షంపైకి దూకుతూ ఒకనొక వృక్షాంగం నుండి పరికించి చూశాడు. ఆ భవనం కైలాసంలాగా తెల్లగా మెరిసిపోతుంది. ఆ భవనాన్ని 1000 స్తంభాల పైన కట్టారు. లోపలంతా పగడాలతో మెట్లు కట్టారు. ఆ భవనకాంతులు కళ్ళు మిరిమిట్లు కొలుపుతున్నాయి. అత్యున్నతమైన ఆ భవనం మేఘాల్ని కూడా దాటి ఆకాశాన్ని సృష్టిస్తున్నట్లు ఉంది. హనుమంతుడు ఆ వృక్షం పైనుండి ఒక గెంతుతో ఆ భవనం పైకి దూకాడు. అక్కడ ఒక యువతిని చూశాడు. ఆహారం లేనందువలన ఆమె శరీరం అంతా కృషించిపోయింది. దీనురాలై నిరాశ నిస్పృహలతో మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తుంది. అయినా ఆమె ముఖం శుక్లపక్ష పాడ్యమి నాటి చంద్రబింబంలాగా నిర్మలంగాను చిక్కి సన్నగాను ప్రకాశవంతంగాను కనిపిస్తుంది. ఆమె రూపవతి అయిన శోకం చేత పొగతో కప్పబడిన అగ్నిజ్వాలల్లాగా ఆమె ముఖం మసగబారి ఉంది. ఏ అలంకారాలు లేకుండా నలిగిపోయిన వస్త్రం ఒకటి కట్టుకుంది. బురద కొట్టుకుని పుష్పించిన తామర తీగలాగా ఉంది. ఆమె ముఖం చూస్తేనే దుఃఖంతో బాధపడిపోతుందని తెలుస్తుంది. సిగ్గుతో తల వంచుకుని కూర్చుని ఉంది. అంగారక గ్రహం చేత పీడింపబడిన రోహిణి నక్షత్రంలాగా కాంతిహీనమై ఉంది. ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లాగా వర్షిస్తున్నాయి. ధైర్యం పూర్తిగా నశించిపోయి ఉంది. ఎక్కడో ఆలోచిస్తూ పరజ్ఞానంలో ఉంది. తన వాళ్ళెవరూ దగ్గర లేకుండా రాక్షస్త్రీల మధ్యనే కాలం గడుపుతూ ఉండడం వల్ల ఆమె వేట కుక్కల మధ్య చిక్కుకుపోయిన ఆడలేడీలాగా విలవిలలాడిపోతున్నట్లుంది. చిక్కి శల్యమైపోయి ఉన్న విశాల నేత్రాలు గల ఆ యువతి సీతాదేవిగా ఉండవచ్చునని హనుమంతుడు ఊహించాడు. ఇప్పుడు ఆమె పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె రాజభోగాలు అనుభవించే ముఖవర్చస్సు కలిగి ఉండడం చేత సీతాదేవి ఈమెనా అని హనుమంతుడు తలిచాడు. ఆనాడు రావణిచే అపహరించబడినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. ఈమె సీతాదేవి అయి ఉండవచ్చని హనుమంతుడు భావించాడు. సర్వ ప్రాణులకు ఇష్టరాలని ఆమె కటిక నేలపై ఒక తాపసినిలా కూర్చుని ఉంది. మితిమీరిన దుఃఖం ఆవరించి ఉండడం చేత కళాహీనంగా ఉంది. అటువంటి యువతని చూస్తున్న హనుమంతునిలో ఈమె సీతాదేవి అయి ఉంటుందేమోనని ఆశ పడచూపింది. తన వలన రాముడు అనుభవిస్తున్న కష్టాలను తలుచుకుని దుఃఖిస్తుంది. రావణునిచే అపహరించబడినందుకు దుఃఖిస్తుంది. మాట స్పష్టంగా లేకపోవడం వల్ల నానా తిప్పలు పడి అర్థం చేసుకుంటున్నట్లుగా అలంకారాలు లేని ఆ యువతిని సీతాదేవి అని అతి కష్టంపై గుర్తించగలిగాడు. రాముడు చెప్పే అలంకారాలని ఆమె ఒంటిపై హనుమంతుడు చూడగలుగుతున్నాడు. చాలా కాలం నుండి అవి శరీరంతో పాటు శుభ్రం చేయకపోవడం వల్ల కొద్దిగా దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. కానీ ఆమె చెవులకున్న కుండలాలు, చేతులకున్న గాజులు, మనులతో పొదిగి ఉన్న హారాలన్నీ రాముడు వర్ణించి చెప్పినట్లే కనబడుతున్నాయి. కాకపోతే కాస్త మాసిపోయి ఉన్నాయి. హనుమంతుడు ఇలా ఆలోచించసాగాడు. రాముడు చెప్పిన అలంకారాలు ఇవే అని అనిపిస్తుంది. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు కొన్ని అలంకారాలు తీసి మూట కట్టి కింద పడవేసింది. అవి మాత్రం ఆమె ఒంటిపైన కనపడటం లేదు. సందేహం లేదు. ఎందువలనంటే ఆమె తన ఉత్తరీయంలో మూట కట్టి పడేసిన నగలు మేమంతా చూశాం. ఆ నగలు మూట కట్టిన ఉత్తరీయము ఇప్పుడు ఈమె ఒంటిపై ధరించి ఉన్న వస్త్రము ఒకే మాదిరిగా ఉన్నాయి. రాముడు వర్ణించి చెప్పిన నగలు గుర్తులను బట్టి ఈమె ధరించిన వస్త్రం, నగలు మూట కట్టి పడేసిన ఉత్తరీయం అన్ని విధాలు ఒకటిలాగే ఉండడం వల్ల ఈమె రాముని ప్రియురాలే, సీతమ్మయ్యేనని నా మనసు ఖచ్చితంగా చెబుతుంది. ఎవరికోసమైతే రాముడు జాలి, దయ, శోకము, కామము అనే వాటితో బాధపడుతున్నాడో ఆమె యువతియే. ఈమె రూపలావణ్యాలు, అంగప్రత్యంగ సౌందర్యాలు ఈమె రూపం రాముడి రూపంతో సరితూగినట్లే ఉంది. ఈ సీతాదేవి మనసు రాముడిపై స్థిరంగా ఉంది. అట్లాగే రాముడి మనసు కూడా సీతాదేవిపై స్థిరంగా ఉంది. అందువలన ఈ సీతాదేవి ధర్మాత్ముడైన రాముడు ఒకరిపై ఒకరు ఆశ పెట్టుకొని క్షణం క్షణం విరహంతో బాధపడుతున్నారు. నిండు యవ్వనంలో ఉప్పొంగిపోతున్న ఈ సీతను విడిచి మహాబాహువైన రాముడు జీవించి ఉన్నాడంటే నమ్మలేని నిజం. సీతమ్మ తల్లి కనపడిందన్న సంతోషంతో హనుమంతుడు ఒక్కసారి మనసారా రామప్రభువును స్మరించి స్తుతించాడు. సుందరాకాండ 15వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్, జై హనుమాన్.